రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు బెంగళూరు మార్కెట్కు తొమ్మిది బండ్లు పోయినా కూడా ఏమన్నా బండి కావాలేమన్నా రేపటికి ఏమన్నా అని అడిగితే కూడా బండి దించుకోలేని పరిస్థితి ఉంది బెంగళూరు మార్కెట్లో. ఏమంటే పొడికాయలు అమ్మడిపోవడం లేదంట, 1వ నెంబర్ కాయలు అమ్మడిపోవడం లేదంట, ఓన్లీ పెద్ద కాయలు మాత్రం అమ్మడిపోతున్నాయి. ఎందుకంటే వర్షాల కారణంగా జ్యూస్ అనేది పోవడం లేదు కాబట్టి కొంచెం సేల్స్ తగ్గింది, అందుకే మార్కెట్ పడిపోవడం జరిగింది. ఇంకా ఈ వర్షం తుఫాను తగ్గిపోయేంత వరకు కొంచెం రైతులందరూ వేచి చూడాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా ఢిల్లీ మార్కెట్కి కూడా అంతే, సేమ్ అదే పరిస్థితి. ఇక్కడ అనంతపురం మార్కెట్లో తగ్గినాయి కాబట్టి ఈరోజు 68 బండ్లు మాత్రమే పోయినాయి. అనంతపురం మార్కెట్లో రేటు కూడా అంతే, 12 నుంచి 19 వరకు. పులివెందుల మార్కెట్లో 21,300 ఈ విధంగా జరుగుతుంది. కొంచెం బెటర్గా మార్కెట్లో పోతున్నాయి అని అనుకునే ఈ లోపలే మళ్ళీ వర్షాలు స్టార్ట్ కావడం, కొంచెం రేటు చిన్నకాయలకు తగ్గుముఖం పడడం చాలా బాధాకరం. అయినా కూడా రేపు వారం నుంచి లావుకాయలకు మాత్రం డిమాండ్ ఉంటుందని కొంతమంది వ్యాపారస్తులు చెప్పడం జరుగుతూ ఉంది. కాయ బాగుండి కొంచెం సైజు వచ్చింటే ఎప్పటికైనా విలువ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ శివపురం శివ యూట్యూబ్ ఛానల్.